ప్రైవేట్ రాకెట్ ఏదైనా అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ విక్రమ్ ఎస్, అగ్నివి, అగ్ని 5 అండ్ ఆర్ఎల్వి టీడీ అండ్ ఎస్ఎస్ఎల్వి D1. ఓకే, ఫస్ట్ విక్రమ్ ఎస్ గురించి మాట్లాడితే దీన్ని 2022 నవంబర్ 18th లాంచ్ చేశారు దీన్ని. ఓకే, 2022 నవంబర్ 18th లాంచ్ చేశారు విక్రమ్ ఎస్ని. నెక్స్ట్ అగ్ని 5 దీన్ని 2025లో లాంచ్ చేశారని మాట్లాడుకుంటాం. 2025లో లాంచ్ అయింది ఇది. నెక్స్ట్ RLVTD ఆర్ రీయూజ్డ్ లాంచింగ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటాం దీన్ని. ఓకే, రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని పిలుస్తాం. ఓకే రైట్, దీన్ని ఈ RLVTDని 2016లో లాంచ్ చేశారని మాట్లాడుకుంటాం. ఓకే, అండ్ SSLV D1 స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ 1 అంటాం దీన్ని. డెవలప్మెంట్ ఫ్లైట్ 1 అని పిలుస్తాం దీన్ని 2022, దీన్ని కూడా 2022లో లాంచ్ చేశారు. ఇది August 7th అనమాట. August 7th. విక్రమ్ ఎస్ ఇక్కడ నవంబర్ 18th లాంచ్ చేశారని మాట్లాడుకుంటాం. SSLV D1 అనేది August 7th లాంచ్ చేశారు. రెండు కూడా 2022లో లాంచ్ చేసినాయి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2022లో లాంచ్ చేసిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏదని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ విక్రమ్ ఎస్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ఆర్బిటర్ రాకెట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విక్రమ్ ఎస్. ఓకే రైట్, నెక్స్ట్ వన్. హూ ఈజ్ ద కరెంట్ DRDO, ప్రస్తుత DRDO చైర్మన్, రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో ఆప్షన్ 1 ఇక్కడ డాక్టర్ జి సతీష్ రెడ్డి మనకి 2018 నుంచి 2022 వరకు DRDO చైర్మన్గా ఉన్నారు. ఓకే, DRDOకి 13th చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి అంట. అదేవిధంగా ఇతను ఏరోస్పేస్ కౌన్సిల్లో చైర్మన్గా ఉన్నారు. అదే ఇంకా సతీష్ రెడ్డి గారు ఇక్కడ డిఫెన్స్ మినిస్ట్రీకి అడ్వైజర్ సలహాదారుగా పనిచేశారనమాట. ఓకే, రక్షణ శాఖలో సలహాదారుగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే జి సతీష్ రెడ్డి. సో 2018 నుంచి 22 వరకు జి సతీష్ రెడ్డి అనే వ్యక్తి DRDO చైర్మన్ కింద ఉన్నారు. ప్రెసెంట్ కాదు. క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం DRDO చైర్మన్ ఎవరనేది. సో జి సతీష్ రెడ్డి అనేది కాదు. రైట్, టెస్సీ థామస్ ఈవిడ ఏమని పిలుస్తామంటే మిసైల్ ఉమెన్ అని పిలుస్తాము. మిసైల్ ఉమెన్. అదేవిధంగా టెస్సీ థామస్ అగ్ని మిసైల్ ప్రాజెక్ట్కి డైరెక్టర్గా ఉన్నారు. అగ్ని మిసైల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నది టెస్సీ థామస్ అనుకుంటా. సో ఈవిడ కూడా DRDO చైర్మన్, దానికి సంబంధించిన వ్యక్తి కాదు. రైట్, డాక్టర్ ఏపీ ఆదిరెడ్డి అని పిలుస్తాము. సో వీళ్ళు ఏదైనా ఎవరో తెలిసి ఒకసారి కామెంట్ చేయండి. ఓకే రైట్, సమీర్ వి కామత్ గురించి మాట్లాడదాం. సమీర్ వి కామత్ ఇతను జి సతీష్ రెడ్డి 22 వరకు సతీష్ రెడ్డి 13th DRDO చైర్మన్గా ఉన్నారు. 2022 నుంచి DRDO చైర్మన్ ఎవరంటే సమీర్ ఎస్ కామత్, ఇతనే చైర్మన్. దీంతోపాటు DRDO చైర్మన్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ R&D కూడా సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీ టు R&D డిఫెన్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ సమీర్ వి కామత్. ఓకే, ఆప్షన్ బి. ఓకే, సైబర్ సెక్యూరిటీకి బాధ్యత వహించే విభాగం ఏది? ఆప్షన్స్ ఏంటంటే RAW, మీరు అనుకుని రాదు ఇది. ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం దీన్ని. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏం చేసింది అంటే టు గ్యాదరింగ్ వీళ్ళే చూసుకుంటారు. రైట్, ఇస్రో దేని గురించి డీల్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. నీతి ఆయోగ్ ఇక్కడ దీని ప్లేస్లో ఇటు వరకు 5 years ప్లాన్ అని ఉండేది. 5 years ప్లాన్ ప్రోగ్రామ్ ఉండేది. పంచవర్ష ప్రణాళిక అంటాం దాన్ని. పంచవర్ష ప్రణాళిక. సో దీని ప్లేస్లో వచ్చింది నీతి ఆయోగ్ అని మాట్లాడుకుంటాం. దీని రోల్ ఏంటంటే ఇక్కడ మేకింగ్ ఆఫ్ పాలసీస్ సెంట్రల్ అండ్ స్టేట్, రాష్ట్రాలకి కేంద్రానికి సంబంధించిన పాలసీస్ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే నీతి ఆయోగ్ అని మాట్లాడుకుంటాం. దీన్ని థింక్ ట్యాంక్ అని పిలుస్తాం దీన్ని, నీతి ఆయోగ్ని. ఓకే, నెక్స్ట్ సెర్ట్ ఇన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటాం. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. రైట్, క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఎవరు తీసుకుంటారంటే సెర్ట్ ఏజెన్సీ తీసుకుంటుంది అనమాట. ఓకే, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది సైబర్ సెక్యూరిటీకి రెస్పాన్స్ తీసుకునే ఏజెన్సీ అని మాట్లాడుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ సెర్ట్. ఓకే రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వాజ్ లాంచ్. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, ఆప్షన్ 2014, 2015, 2013 అండ్ 2012. ఓకే, డిజిటల్ ఇండియా కోసము
నేను లాస్ట్ టైం క్లాస్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి క్లాస్ చూడండి. ఓకే, ప్రోగ్రామ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ సోషల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఒక పర్టికులర్ దాని మీద ఫోకస్గా ఉంటుంది అనమాట డెవలప్మెంట్ కోసము. అదే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాం. ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఒకటే దిస్ డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియా 2015 జూలై 1 ఈ డిజిటల్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. ఫర్ సోషల్ డెవలప్మెంట్, ఇంకా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇంకా రీసెర్చ్ కోసం. సో వీటి మీద ఫోకస్ చేయడం కోసం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దట్ ఈస్ డిజిటల్ ఇండియా ఇన్ 2015 ఆఫ్ జూలై 1. ఓకే బై నరేంద్ర. సో ఆన్సర్ ఈస్ 2015 జూలై 1వ తారీఖున దీన్ని స్టార్ట్ చేశారని మాట్లాడుకుంటాం.